తల్లిదండ్రులు తిడుతున్నారని ఇద్దరు వేర్వేరు కుటుంబాలకు చెందిన బాలికలు ఇంటి నుండి పారిపోయిన సంఘటన విజయవాడలో జరిగింది. తల్లిదండ్రులు తిడుతున్నారని ఇద్దరు వేరువేరు కుటుంబాలకు చెందిన బాలికలు ఇంటి నుండి పారిపోయిన సంఘటనలో తల్లిదండ్రులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వెతుక్కుని బుధవారం రాత్రి 11:30 సమయంలో మైలవరం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా గౌరవనీయులైన విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా టాటా వారి మరియు డీసీపీ రూరల్ జోన్ కె శ్రీనివాసరావు గార్ల ఆదేశాలపై మైలవరం ఏసీపీ ఎస్ మురళీమోహన్ గారి పర్యవేక్షణలో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు మరియు మైలవరం ఎస్ఐ హరిప్రసాద్ తక్షణమే అన్ని కంట్రోల్ రూమ్స్, అన్ని పోలీస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్లను అప్రమత్తం చేసి చిన్నపాటి క్లూ ఆధారంగా మైలవరం ఎస్ఐ వారి సిబ్బందితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని విస్తృతంగా గాలించి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం శుక్రవారం 9 గంటలకు తప్పిపోయిన ఆ ఇద్దరు బాలికలు సురక్షితంగా తిరిగి మైలవరం తీసుకురావడం జరిగింది. ఇద్దరు మైనర్ గర్ల్స్, మైనర్ అమ్మాయిలు 9th క్లాస్ చదువుతున్న అమ్మాయిలు కనిపించట్లేదని చెప్పేసి మనకి రిపోర్ట్ రావడం జరిగింది. మన మైలవరం ఎస్ఐ హరిప్రసాద్ గారికి నైట్ 11:30కి తల్లిదండ్రులు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని రిపోర్ట్ తీసుకున్న వెంటనే మనం పరిశీలించగా నిన్న ఉదయమే, అంటే నిన్న ఉదయం 8:30-9 గంటల నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి ఆ పిల్లలిద్దరు కూడా వేరువేరు పక్క ఒకే ఊరికి చెందిన వాళ్ళు వేరువేరు పిల్లలు ఇద్దరు కూడా కనిపించట్లేదని చెప్పేసి మనకి తల్లిదండ్రులు తెలుసుకుని విజయవాడ పరిసర ప్రాంతాల్లో వెతుకుని రాత్రి 11:11:30కి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే మా ఏసీపీ గారికి, డీసీపీ గారికి, అలాగే ఎన్టీఆర్ కమిషనర్, విజయవాడ కమిషనరేట్ సిపి గారు, ఎక్స్పెక్టెడ్ సిపి సార్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. వెంటనే సూచనల మేరకు టీమ్స్ ఫామ్ చేసి అన్ని బృందాలని తిప్పడం జరిగింది. మన మైలవరం ఎస్ఐ గారు హరిప్రసాద్ గారు వారి టీము కొంత ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఇమీడియట్ గా టాప్లో బయలుదేరి హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ విత్ ఇన్ 10 hours లో ఈ రోజు మార్నింగ్ 9:30కి సికింద్రాబాద్ అవుట్స్కట్స్ లో రైల్వే స్టేషన్ కి ఒక 10 kilometers దూరంలో పిల్లలిద్దరిని కూడా ట్రేస్ చేయడం జరిగింది. నిజంగా మరి ఇద్దరు కూడా 9th క్లాస్ చదువుతున్నారు. 15 years పూర్తిగా, ఇంకా ఇద్దరికి 15 years వచ్చింది. మరి ఈ వయసులో ఆ పిల్లలు ఇద్దరు కూడా మరి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళి అక్కడ నుంచి సురక్షితంగా తిరిగి రావడం అంటే నిజంగా చాలా అదృష్టం ఉన్నట్టే చెప్పాలి. పోలీస్ మరి ఇమీడియట్ గా స్పందించి 10 hours లోపే, రిపోర్ట్ వచ్చిన 10 hours లోపే పిల్లల్ని ఛేదించి తీసుకురావడం జరిగింది. దీంట్లో మా ఎస్ఐ గారి టీము చాలా చక్కగా చాకచక్యంగా స్పందించి ఫటాఫట్ బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఈ పిల్లలిద్దరిని ఇప్పుడు మాట్లాడిన తర్వాత తెలిసిన అంశాలను బట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఫోన్లు, ముఖ్యంగా దీంట్లో కూడా ఫోన్ల యొక్క పాత్ర చాలా ఉంది. ఆ పిల్లల దగ్గర ఉన్న ఫోన్, ఆ ఫోన్లో ఉన్న రంగుల ప్రపంచాన్ని చూసి బయట ప్రపంచం ఇంకా బాగుంటుంది, ఏదో కొత్తగా ఉంటుందని బయటికి వెళ్ళిపోవాలని అనిపించి వెళ్ళడం తప్ప దీంట్లో వాళ్ళకి తెలియనితనం, అజ్ఞానం తప్ప ఇంక వేరే ఏం లేదు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఏం జరుగుతుంది, ఫోన్లో ఏం చూస్తున్నారు, ఫోన్ అవసరమైనంత వరకు వాడుకుంటున్నారా, లేకపోతే అవసరానికి మించి వేరే ఏమన్నా దాన్ని ఉపయోగిస్తున్నారా అని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పిల్లల్ని మీరు ఎందుకు వెళ్ళిపోయారని అడిగినప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని తిడుతున్నారు, మా అన్నయ్య తిడుతున్నాడు, లేకపోతే మా నాన్న కొడుతున్నాడు, ఇలాంటి చిన్న చిన్న కారణాలు వాళ్ళకి తెలియదు. తండ్రిని మొదలించినా, అన్నయ్య మొదలించినా, తల్లి మొదలించినా వాళ్ళ బాగు కోసం అనే విషయం వాళ్ళకి తెలియదు. మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పాలి, సున్నితంగా వాళ్ళని హెచ్చరించి మన అదుపులో పెట్టుకోవాలి తప్ప వాళ్ళని గద్దించి కానీ వాళ్ళని ఇష్టానుసారం ఇల్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళని అలా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక పిల్లలు దొరకకుండా పోయే పరిస్థితి ఉంది. సో మరి ఈరోజు పిల్లలు మళ్ళీ తిరిగి తీసుకురాగలిగామంటే విత్ ఇన్ 10 hours లో రిపోర్ట్ వచ్చిన 10 hours లో హైదరాబాద్ అవతల నుంచి తీసుకురావడం అంటే మనది చాలా చాలా అది పెద్ద టాస్క్, పెద్ద దీంతో కూడుకున్నది. ఏదైనప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకుని వారి యొక్క రాకపోకలు కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ